ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం అండి. మా మొఖానికి సూట్ అవ్వకపోయినా ఓ 2 మంచి మాటలు చెప్దాం అనుకుంటున్నాం. మా ఈ కీర్తిశేషులు సిరీస్ ని కూడా ఇంతకు ముందు వచ్చిన సిరీస్ లాగే ప్రేమాప్యాయతల లాంటి లైకులతో ఆదరాభిమానాల లాంటి కామెంట్లతో ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని గుండెకి దగ్గరగా తీసుకొని మరీ ఆదరించారు. కొంతమంది ఏమో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే గుండెకి దగ్గరగా చేసుకుందాం అనుకుంటున్నారు. అదేనండి, మనిషికి మనిషి సాయం చేసుకుందాం అంటున్నాడు మా మధుగాడు. మేము మిమ్మల్ని నవ్వించి సాయం చేస్తాం, మీరు సబ్స్క్రైబ్ కొట్టుకొని సాయం చేయమని చెప్తున్నాడు అంతే. ఇప్పుడు నెంబర్ 2 చెప్పరా? అదేనండి, వినాయక చవితి వస్తుంది. ఫిల్మీ మోజీ ఛానల్లో వినాయక చవితి వస్తే ఎలాగుంటదో మీ అందరికి తెలుసు. ప్రతిసారి లాగే ఈసారి ఆడవాడు మామూలుగా ఉండదు. మీరు రెడీ అయిపోండి, ఈసారి కూడా గట్టిగా ఉంటది. మీ చల్లని సబ్స్క్రైబ్, లైక్, కామెంట్లు, షేర్లే మాకిచ్చే వినాయక చంద. పదండి, మన పెద్ద చెరువు తాత ఆత్మకి శాంతి కలిగిందో లేదో చూసి ముగించేద్దాం. ఏంట్రా బొడతా, డింగుల్ జుట్టు స్పైక్స్ లాగా వచ్చింది? ఎలా ఉందిరా కొత్త లుక్? ఈ స్పైక్స్ ఏటి, ఆ కలర్దలు ఏటి, ఆ ఫేస్ లో ఆ గ్లో ఏటి? స్కిన్ కేర్ అంటారా పిత్రి. ఇవన్నీ distaUSA.com నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. డిస్టా యూఎస్ఏ యాప్ కూడా వచ్చింది ఏంట్రా డిస్టా యూఎస్ఏ వాళ్ళది? ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండిట్లోనే ఉందిరా డిస్టా యూఎస్ఏ యాప్. ఇందులో స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ ప్రొడక్ట్స్, అమెరికా బ్రాండ్స్ బోల్డ్ ఉంటాయిరా. మన ఇండియాలో దొరకనివి అమెరికాలో దొరికే బ్రాండ్లు కావాలనుకో డిస్టా యూఎస్ఏ బెస్ట్ యాప్. కస్టమ్స్ ఆపుతారు కదరా? అంత బొమ్మ లేదమ్మా. కస్టమ్ క్లియరెన్స్ గురించి అసలు భయమే పడక్కర్లేదు. కస్టమ్స్ క్లియరెన్స్ వాళ్ళే చూసుకుంటారా. అది కూడా కస్టమర్ ది కేవైసీ కూడా అవసరం లేకుండా వాళ్ళే చూసుకుంటారు. ప్రొడక్ట్స్ అన్ని రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయి. కస్టమర్లకి త్వరగా వచ్చేస్తాయి కూడా. అవునా? నేనైతే మంచి బ్రాండెడ్ సన్ గ్లాసెస్ పెట్టుకుంటాను రా. ఒరే, డిస్టా యాప్ లోంచి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఫిల్మీ మోజీ అని కూపెన్ కోడ్ వాడేవనుకో ఫస్ట్ టైం యూజర్స్ కి 15% డిస్కౌంట్ వస్తదిరా. కానీ ఏ మాటకా మాటరా పడతా, నీకు ఆ రింగుల జుట్టే బాగుంటదిరా. నేను కూడా స్పైక్స్ చేస్తాను ఉండరా. వద్దురా, నేను డిస్టా యూఎస్ఏ నుంచి కలర్దాలు పెట్టుకుంటాను చాలు. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లోనే ఉంది కదా. ఇక్కడ ఇచ్చిన QR కోడ్ తో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిన్నెడ్ కామెంట్ లోని డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో డైరెక్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోవచ్చు. ఏమైనా వస్తున్నాయా? జ్వరం ఏమైనా వచ్చిందా? పోనీ ఇంటికి వెళ్ళిపోదామా? తాత కనిపిస్తున్నారని నేను మీకు చెప్తే మీరు ఎలాగ రియాక్ట్ అవుతారని నాకు తెలుసు, కానీ అదే నిజమే. మా నాన్న జోబులోంచి 10 రూపాయలు తీసాను దుఃఖముక్కలుగా. అది ఏ వయసులో చేసాను చెప్పు దుఃఖముక్కలుగా. ఆడు మారకుండా మళ్ళీ తీస్తూనే ఉన్నాడు. అంతెందుకు, మొన్న నేను పోయానా, ఆ ముందు రోజు కూడా నా జోబులోంచి ఒక 500 తీసాడురా. మీరు 8 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి తీస్తున్నారట తాత జోబులో నుంచి. 10 రూపాయలు తీసాను, మా నాన్న కొట్టేకి మానేశాను అట. మొన్న తాత చనిపోయినప్పుడు కూడా 500 తీసారట కదా తాత జోబు నుంచి. చెప్పరా, ఆ ట్రంక్ పెట్టిలో ఏంటి? ఆ ట్రంక్ పెట్టిలో బోల్డ్ అంత బంగారం, ఆస్తి పేపర్లు ఉన్నాయంట. ఇలా మరి తొందరగా ఓపెన్ చేయి దుఃఖముక్కలుగా. నాన్నకి పిండం పెట్టినాడు కదా. ముసలోతన మంచం మీద ఉన్నప్పుడు నువ్వేం చేసావే? చెరువు మా అమ్మ వచ్చింది. గంపేట ఎలా లెగిసిపోతుంది? ఒరే బల్లి లెగరా, బెల్లి డాన్స్ చూడాలి. సార్ రండి సార్, ఎవరు లేరు, వెళ్ళిపోదాం. పల్లెటూరే బాగుంది కదరా నాన్న. పట్నం వెళ్తే లైఫ్ రంగుల రత్నంలోకి ఎర్రని తిరిగిపోద్ది. ఇక్కడ అనుకో తెల్లారులే చెరువు గడ్డ దగ్గర కాలు మడుచుకొచ్చే. అక్కడ అనుకో 4 గాడ్ల మధ్యన బిగించుకొని కూర్చోవాలి. ఇక్కడ అనుకో జామ పుల్లతోనో యాప్ పుల్లతోనో పళ్ళుతో వేసుకొచ్చే. అక్కడ అనుకో ప్లాస్టిక్ బ్రష్ మీద ఆర్టిఫిషియల్ పేస్ట్ వేసుకుని స్టీల్ తో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ అనుకో సార్ ఇక్కడైతే బర్రెలు తోవాలి, అక్కడైతే బెల్లీలు చూడొచ్చు. మరి ఇంకా ఇక్కడ ఎందుకున్నావురా నాన్న? పదండి అర్జెంట్కి వెళ్ళిపోదా.
నానా సురేష్, అయినా నువ్వు కోడి కంప నుంచి ఎలాగొచ్చావు మరి? ఏమో సార్, గంపలా గాల్లోకి లేచింది. ఒరే బుడత, అయినా ఇన్ని రోజులు ఏం చేసావురా? గంప మీద ఒక చిన్న రాయి పెట్టారు అంతే కదరా, గట్టికి నించుంటే అదే ఎగిరిపోతుంది కదా. ఒరే బాబు, నా వెయిట్ ఎంత అనుకున్నావు? వెయిట్ ఎంత? మా తమ్ముడి గారి కంటే 2 కేజీలు ఎక్కువ అంతే. ఆ పండుగడి వెయిట్ ఎంత? ఆడెంత ఉంటాడ్రా? నాకంటే చాలా తక్కువ. ఒరే పొట్టుడా, నీ వెయిట్ ఎంతరా? మా షాప్ లో పెద్ద బియ్యం బస్తా ఉంటదా, దానికన్నా కొద్దిగా ఎక్కువే. ఎంత ఎక్కువరా? మా నాన్న బియ్యం బస్తా కంటే నన్ను ఈజీ మోసేస్తాడు, అంత ఎక్కువ. ఒరే పొట్టుడా, అప్పుడు నీ వెయిట్ తక్కువ కదరా? ఏట్రా, నీకు చెప్తే అర్థం అవుదేటి? డంప మీద పెట్టిన రాయిని నేను ఇసరలేకపోయాను, దానికి నన్నేట్ చేయమంటావు ఇప్పుడు? నానా పొట్టుకోవడానికి ఏ దేవుడు సాయంతోనో మనం బయటకు వచ్చాం కదా, ఇంకా లేట్ చేయకుండా పెళ్లిళ్ళు చూద్దాంరా నానా. పదండి సార్, పదండి. ఏట్ సార్, ఏటయింది? మన బండి అయిపోయిందిరా నానా. స్టార్ట్ చేయండి సార్, వెళ్ళిపోద్ది. పెట్రోల్ అయిపోయిందా మరి? ఆ గుర్రు పెట్టడం ఏంటరా నానా, గుద్దేతాను. నేను కాదు సార్. మరి ఎవరమ్మా మరి? ఆ కళ్ళేటి? ఒరే దెయ్యాలా? కాదురా, బోతాలేమో. నానా, చెట్టంత మనిషిని నన్ను ఉంచుకొని మీరు ఎందుకురా నానా భయపడుతున్నారు? దెయ్యమో పోతామా నా ముందుకు వచ్చిందనుకో పెరుగన్నంలో పోపులాగా వేస్తాను. నువ్వు కొరక పెట్టింది చాలు గాని ముందుకు రారా నానా, నీకు దమ్ముంటే. కుక్కలు కుక్కలా? నవ్వుతారేటి సార్, పిక్కలు లాగేస్తాయి. వన్య మాస్టర్ పిక్కల్లాగే అంత సీన్ ఉందరా నాన్న ఈ కుక్కలకి. పిచ్చెక్కిద్దాను చూడండి. దబాంగరా నాన్న, దబాంగ ఎక్కడి నుంచి? నువ్వు గ్రామ సింహానం అమ్మారి, నిజం సింహంలా ఫీలింగ్ ఇస్తున్నావేటి? చెప్తే వినబడదా నీకు? పిల్లలు భయపడుతున్నారా? లాయించండి ఎక్కడి నుంచి, లాయించండి. సార్ దగ్గరికి వస్తున్నాయి సార్. మీరే వెనక్కి వెళ్ళండ్రా నాన్న, ఇవి మాటలతో చెప్తే వినట్లేదు. నానా సాయిబాబా, ఈ పెట్ చూడు పేటరేగిపోతున్నాయి. ఎనఫ్రా నానా, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఎక్కడి నుంచి కానీ మీరు వెళ్ళపోతే నేనే పిచ్చి కుక్కనే అయిపోతాను. సార్ నా గురించి మన విజయనగరం కుక్కలకి తెలుసు, ఈ కుక్కలకి తెలీదా? ఏట్రా నానా, కరుచుకుందావా? దమ్ముంటే రండి కరుచుకుందా. నేను గట్టి కరుస్తాను, మీరు గట్టి కరుస్తాను, చూసుకుందావా? సార్ మీరు ఓకేనా? ఓకేరా నానా, కానీ నా బట్టలే నాట్ ఓకే. సార్ ఉండండి సార్, ఆ గోడ మీద ఏదో పాట్ స్టోన్ తీసుకొస్తాను. ఎరమా, బుక్ అంతా చదివావా? పెద్ద చెరువు తాత ఏట రాసుకున్నాడు బుక్ లో? చాలా మ్యాటర్ ఉందిరా మహేష్. నైట్ అంతా పడుకోకుండా చదివాను. మా మామను పెళ్లి చేసుకోక ముందే ప్రేమించాడట్రా తాత. మా మామ అసలు తిరిగి చూసేది కూడా కాదట. అంటే లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అట్రా. మా పెదనాన్న పుట్టగానే చాలా సంతోషించాడట్రా. కానీ పెదనాన్న పుట్టిన కొన్ని నెలలకే మామ వెళ్ళిపోయిందట. ఆ పెద్ద చెరువు దగ్గర జరిగింది మర్చిపోవడానికే విజయనగరం వదిలి వైజాగ్ వచ్చారట్రా. వైజాగ్ వచ్చాకే నీలాంబరత్న కూడా దత్తత తీసుకున్నారట. ఇద్దరిని చాలా గారాభంగా పెంచాడట మా. నీలాంబరత్న ఇంటర్ కాలేజ్ టైంలో ఎవడ ఏడిపెత్తున్నాడంటే ఆయన పరిగెత్తించి కొట్టాడట. తాత లైఫ్ లో జరిగిన మెయిన్ మూమెంట్స్ అన్ని రాసుకున్నాడరా. ఎంత ఇన్స్పిరేషన్ కనిపించింది తెలుసా? అందుకేనారా రాత్రి ఏడ్చావు? నేను ఏడ్చినట్టు నీకెలా తెలుసురా? లాస్ట్ పేజ్ చదువుతున్నప్పుడు రాత్రి ఏడ్చావురా, నేను చూశాను. ఇంతకీ ఏటుందరా మా లాస్ట్ పేజ్ లో? తాత చివరి కోరికరా మహేష్. ఏం రాసుకున్నారా? అది ఏది ఆ డైరీ పుస్తకం? ఏది ఏ డ్రెస్ తెచ్చాడు ముసలాడు? అప్పుడప్పుడు రాసుకుంటూ ఉండేవారు కదా నీలాంబరే, ఆ బుక్కే అనుకుంటాను ఇది. నేను ఇంకా ఆస్తుల గురించి గట్రా రాసాడేమో అనుకున్నాను ఇందులో. దీంతో ఏడ్ చేసుకుంటాం. బఠానీలోడు వస్తే ఆయనకి ఇచ్చి వచ్చే పక్కనట్టండి. అత్త, ఆ పుస్తకంలో తాత ఏటి రాశాడు తెలుసా? ఏదో ఆస్తుల వివరాలు రాసినట్టు అడుగుతావు ఇట్రా. కాలక్షేపం అవుతుందని ఏదో కథలు రాసి ఉంటాడు. ఏమనియా అంతే కదా? అవునేలా మరి దుఃఖమక్కలాగా. ఒరే మా, ఆ బుక్ లో 500 రూపాయల కాగితాలు 2 ఉన్నట్టున్నాయి. ఎక్కడ పెట్టానండి బుక్? చూసావా అత్త, అది నీ క్యారెక్టర్. తాత బుద్ధి ఒకటి రాలేదు నీకు. అయ్య బాబు అదే ఏట్రా బాబు, నువ్వు ఆపా దుఃఖమక్కలాగా. నీకు మొన్నే చెప్పాను కదా మా ప్లేస్ లో ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది నీకు దుఃఖమక్కలాగా. ఏం బావా? అవునవును, అంతే. నీకు ఇప్పుడు తెలియదురా అల్లుడు, మీ నాన్న కూడా పోయినప్పుడు అలా చేసాడు అనుకో, అప్పుడు తెలుస్తా నీకు. ఆల్ అవుట్ ఓపెన్ చేసి నోట్లో పోసాను అనుకోమయ్యా, నీ వాయిస్ సెట్ అయిపోతాయి.
అవును 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 అని అనవు ఇంకా. మధుగాడు ఏదో చెప్తున్నాడు వినొచ్చు కదండి, ఎందుకంటే మధ్యలో దూరిపోతారు అలాగా. బాబు ఏంటి వీళ్ళు? నువ్వేట్రా ఫ్యామిలీ మ్యాటర్లు దూరుతున్నావు దుఃఖమక్కలుగా? ఆడు మీ ఫ్యామిలీ అని ఎవడన్నాడు పెదనాన్న? ఆడు మా ఫ్యామిలీ మ్యాటర్లు అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతాడు. నువ్వు ఇన్వాల్వ్ అవరా మైసే? ఎటకారం బాగా పెరిగిపోయింది, గొడ్డు కారం కొట్టేయాలి ఈ గుంటడికి. బేరాలు లేకుండా కారాలు ఎలా కొంటారత్తా? ఆ కారం కొనాలన్నా మీ దగ్గర డబ్బులు ఉండాలి కదా. సంపాదిస్తారా మావా? వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళ మీద పడి సాధిస్తారు కానీ సంపాదించర్రా. కట్ట చెప్పరా? రే మధు, ఇంకా చాలు, నోరు మూసుకుని కూర్చోండి. అది కాదు నాన్నగారు. రే కూర్చోమన్నానా? ఇతను ఒకడరా బాబు, వాళ్ళకంటే ఎక్కువ ఫీల్ అయిపోతాడు. ఏది బావగారు, ఒకసారి ఆ బుక్ ఇలాగ ఇవ్వండి చదువుతాం. చెప్పెట్టిన మావయ్య గడు ఏం రాశాడో చూద్దాం. ఏడు చూస్తావు బాబు దుఃఖమక్కలుగా? నాకు ఇప్పటికీ బాధ వేస్తుంది బావా. ఆ ముసలోడు పోయినప్పుడు పూలు కర్రలు ఎందుకు కొన్నామో ఎందుకు నిప్పెట్టానని తలుసుకుంటుంటే గొప్ప కోపం వచ్చేస్తుంది నాకు దుఃఖమక్కలుగా. మొదలష్టపోడు మొత్తానికి 30,000 మొక్కెట్టాడు. చూసావమ్మా ఎలా మాట్లాడుకుంటున్నారా? మీ నాన్నగారు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారా? పోయినతను తిడుతుంటే ఎలా ఊరుకుంటున్నారేంటో ఇతను. అనియా ఇంకో విషయం చెప్పనా? ముసలోడు కడతో ఇలా ఇలా నడిచేవాడా, అచ్చం ముసలి కోతిలా నడిచేవాడు అనియా. ఎంత నవ్వు వచ్చిందో నాకు చూసినప్పుడు అలాగా. బావగారు ఒక్కొక్కసారి బీపీ పెరగకపోయినా బీపీ పెరిగిపోయింది అనేవాడు. ఆ దెబ్బకు నాకు బీపీ వచ్చింది బావగారు. ముసలోళ్ళతో పడలేం బాబు దుఃఖమక్కలుగా. ఒక వయసు వచ్చేస్తే వాళ్ళకి చేదత్వం పెరిగిపోద్ది ఫుల్ గా. అలాంటి వాళ్ళని వృద్ధాశ్రమంలో పడిన కరెక్ట్ దుఃఖమక్కలుగా. మరే మనం మంచోళ్ళం కాబట్టి మనం పెంచామనియా, ఇంకోలైతే అదే చేస్తారు దమ్మడగాండి. చూసావా ఎంత కక్కుతున్నారా? కక్కాల్సిన వాళ్ళు కక్కట్లేదు కదరా, చేతులు కట్టేశారు కానీ లేకపోతేనా నీలాంబరి నెత్తిని నేలగా బాధేసేదాన్ని. కొడుకులనైతే కొట్టేస్తారు కానీ ఇలాంటి కంత్రి వాళ్ళని కొడతారేటే? అనియా మనం కోర్టులో గట్ట కేసే ఇచ్చేటి, ఆశ్రమానికి గట్ట రాశారు కదా, ఆ డబ్బులన్నీ మనీ అని అడుగుదాన్ని ఇలా మరే ఎవరికి ఇచ్చేస్తా? అంత ఈజీగా వదులుతా నేను దుఃఖమక్కలుగా. ఇల్లి కావ కూడా అనాథాశ్రమం గట్ట వెళ్ళకుండా చూస్తాను నేను దుఃఖమక్కలుగా. కొత్తలు ఆడిపోతుందండి నాకు. 11వ రోజు కదా మనం ఎలాగో పిండం పెట్టాం, కాకిలేగా ఇక్కడ తిరుగుతుంది. పిండం పెట్టారేమో అనుకుని రేపు ఇంట్లో అన్నం కూడా వండద్దు దుఃఖమక్కలుగా. కావాలితే బయటికి వెళ్ళి బిర్యానీ తిందాం దుఃఖమక్కలుగా. అవును బావా, అవునవునవును, బయటికి వెళ్ళి తిందాం. ఏట్రా మామయ్యలు ఇలా రెచ్చిపోతున్నారు? కొంతమంది కొడుకుల మీద చూపించే ప్రతాపం ఇలాంటి పాపిస్టుల మీద చూపిస్తే బాగుంటది. ఏమంటావమ్మా? కొబ్బరి పీస తోమేసిన తోమేలు మధు. కానీ పెద్దోళ్ళు బంధువులు మర్యాదలు నాగుతున్నారు కొందరు. అనియా రేపు బిర్యానీ తినేసాక మంచి సినిమాకి వెళ్దాం అనియా. బాగా చెప్పామని ఇలా మరి దుఃఖమక్కలాగా. సినిమాల్లో మనం నవ్వుతుంటే పైనుంచి ఆడు చూసి కులుకోవాలి దుఃఖమక్కలాగా. పిసిని కొట్టి యాదవా బేకారాలను చేసి వెళ్ళిపోయాడు మేవర్ చేదవా. ఆ బాధ తెలియాల మొండా కొడుక్కి. రేయ్ బుర్ర బుద్ధి ఉందా నీకు? పెదనాన్ని ఏ పాపం చేస్తే పుట్టారా నువ్వు ఎదవా? బాబు తమ్ముడు ఎవరిని తిడుతున్నావు నువ్వు దుఃఖమక్కలాగా? నిన్నేరా దున్నపోతులా ఎదిగావు. తండ్రి నన్నేసి మాట్లాడే నీకు మనసులో వస్తుందిరా? ఏటని గారు మరి అంటున్నారు? ఆడదానివి కాబట్టి తిట్టకుండా వదిలేస్తున్నాను. మధ్యలో మాట్లాడేవనుకో ఏమండి బాధే. సరేనండి. అసలు ఏమైపోయిందని రా పెద్దాని మీద అలా పడిపోతున్నావు? నిన్నేమన్నా కనీసం రోడ్ మీద వదిలేశాడా? ఒంటికి చదవబట్టలేదని కూలి పనులు ఏమైనా పెట్టాడా? అమ్మలేని లోటు ఎప్పుడైనా చూపించాడు రా పెద్దతను నీకు? బావగారు అంతే తిరిగి నీ ఊళ్ళో పడతావు. ఇంటి అల్లుడివి ఏ రోజున పనాయతంలో చూసాడు నిన్ను? సిగ్గుండాలి అతను అన్నేసి మాట్లాడే చూస్తూ ఉండడానికి. ఇన్ని సంవత్సరాలు ఇంత వయసు వచ్చినా ఆ పెద్దతను సంపాదన మీద తిని బతికారు. మీ ముగ్గురులో ఒక్కరికైనా సిగ్గుందా? అతను చేసిన మంచి ఏం గుర్తులేదు సరే, అతను పెద్ద పాపం ఏం చేశాడంట? అతను నచ్చిన పని అతను చేశాడు. అతని కష్టం అతను నచ్చిన రాసిచ్చాడు. అతనితో పాటు మీరు కష్టపడ్డారా? అతనిలో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉద్యోగం చేశారా? అతనిలో పిల్లలందరినీ ఇంట్లో తెచ్చుకుని పెంచుకున్నారా? అసలు ఎందుకు ఇవ్వాలరా మీకు ఆస్తులు? అసలు ఎందుకు ఇవ్వాలి? పెంచలేదా, చదివించలేదా, ప్రేమ ఇవ్వలేదా? మీది మీరు సంపాదించుకోలేరా? ఏం చేత కాదా? ఒక్క రోజున బాగా చూసుకున్నారా? పెన్షన్ పడిన రోజున కూడా డబ్బులు తీసుకుని దొబ్బేస్తారు కానీ నాన్న ఏదైనా కావాలని నీకు ఒక్కసారి అడిగారా? నువ్వు పెంచి పెద్ద చేశాడు. చదువు అబ్బపోయినా ఏదో ఒకటి చేసి నీకు పెళ్లి చేశాడు. ఆ పెళ్లి నీ చేతితో నువ్వే మొక్కలు చేసుకున్నావు. నీకంటే పెద్ద మూర్ఖుడు ఎవడుంటాడు రా? నిన్ను నమ్మాడు చూడు, అతను నిజంగా పిచ్చోడే. కానీ నీకు ఆస్తి లేదు చూడు, అతను నిజంగా గొప్పోడు రా. నన్ను అడిగితే మంచి పని చేశాడని చెప్తాను. అతని కష్టాన్ని నలుగురికి ఉపయోగపడేలా చేసుకున్నాడు రా. నీలా చేతకని ఎదల చేతిలో పెట్టలేదురా. రే మధు, నీకు కూడా చెప్తాను గుర్తుంచుకో. నీ ధర్మం నువ్వు నిలబెట్టాలి. నీ కర్తవ్యం నువ్వు చేసి తీరాలి. చేసిన తప్పు క్షమించే గుండె ఉండాలిరా. రోడ్డు మీద పడిపోయిన వ్యక్తి గుక్కడి నీళ్లు పోసేదిరా మానవత్వం. వాడు 10 హత్యలు చేసి ఉండొచ్చు. అతను చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు కాపాడాలి. అతను చేసిన తప్పులు క్షమించాలి. చెప్పాలంటే పెద్దనాన్న పోతూ కూడా నీకు మంచి పని చేశాడు రా. అనాథకు రాశారని ఏడుస్తున్నారు. ఆ పుణ్యం అంతా ఎవడికి రా? కొడుకులు కూతురు అల్లులు మీకు కాదా? నువ్వు ఈ రోజు గాలి పీలుస్తున్నావు, ఒక గూడు కింద ఉన్నావు, సంతోషంగా బతకగలవంటే నీ తల్లిదండ్రులు చేసిన పుణ్యమే రా కారణం. పెదనాన్నగారు వెళ్ళిపోయారు, ఏం పట్టుకెళ్లారు? తను సంపాదించిన ఆస్తి పట్టుకెళ్లాడా?
డబ్బులు ఏమైనా పట్టుకెళ్ళాడా? ఇల్లు ఏమైనా పట్టుకెళ్ళాడా? ఏం పట్టుకెళ్ళాడు? ఎవ్వరు ఏం పట్టుకెళ్ళలేరు. నువ్వు నేను కూడా ఏం పట్టుకెళ్ళలేం. అది తెలుసుకుంటే మనిషిగా బాగుపడతావు. బొక్క నువ్వు పెట్టేదేంట్రా? పెద్దనాన్నగారికి నేను పెడతాను రా పిండం. నేను జరిపిస్తాను పెద్దనాన్నగారికి 11 రోజుల కార్యం. ఆపగలవా? దమ్ముందా? ఆపి చూడరా. రేపే విజయనగరంలో జరిపిస్తా కార్యం. ఏమే రేపు పొద్దునే మనం విజయనగరం బయలుదేరుతున్నాం. సరేనండి. ఏట్రా మావా? ఫస్ట్ టైం రా మహేష్ మా నాన్నని ఇలా చూడడం. ఈ తిట్లు కన్నా మా నాన్న బెల్ట దెబ్బలే మెత్తకుంటాయిరా. ఒరే ఇప్పటికైనా మారతారంటవా? వీళ్ళు మారే రకాలు కాదురా, మార్చే రకాలు. ఒర మావా ఏటనుకోకే బీచ్కి వెళ్ళి కూర్చున్నావురా, గుండె ఎంత దడొచ్చేస్తుంది. పదరా మహేష్ వచ్చాపుకున్నాను గానీ లేదంటే తడిసిపోదును. 1 man show అంటే ఇదేనేమోరా. చాలా జాగ్రత్తగా ఉండాలరా బాబు మా నాన్నతోని. ఆహా ఏ బాధ ఏ బెంగ వచ్చినా వైజాగ్ బీచ్ ఒడ్డున ఇలా కూర్చుంటే మాత్రం ఏటి గుర్తుండవరా, మనసు అలా అలల్లాగా అయిపోద్ది. ఏట్రా లుక్? హ్యాపీగా బీచ్ లో కాములతో పాటు కలిసి కూర్చోవలసిందే. నేను నీతో కూర్చున్నాను. ఓ లుక్ ఏమన్నా మరి? నేను హాయిగా తాపీగా తపంతోనే కూర్చునేవాడిరా, నీతో కూర్చున్నా నాకెలా ఉంటది మరి? వైజాగ్ పీపుల్ లక్కీరా, ఎప్పుడు కావాలితే అప్పుడు బీచ్ లోకి వచ్చేయచ్చు. అయినా మనకు పెద్ద చెరువు లేదేట్రా? పెద్ద చెరువు పెద్ద చెరువు. ఏమైందిరా? పెద్ద చెరువు అనగానే అలా డల్ అయిపో. ఏట్లేదురా నీ అబ్బా నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్ నేట్రా దాతనం నా దగ్గర చెప్పే. నిన్న నైట్ డైరీ చదివాను కదా, ఆ డైరీలో కూడా తాత పెద్ద చెరువు గురించే రాశాడురా. అవునరా మామ, లాస్ట్ లో ఇది నా చివరి కోరిక అని రాశాడు అన్నావు కదా, ఎంతకి ఏటి రాశాడు? పెద్ద చెరువు గురించి ఏటి రాశాడు? తాత చివరి కోరిక పెద్ద చెరువురా. ఏటి చివరి కోరిక పెద్ద చెరువా? ఏటంటున్నావురా? నాకేట అర్థం కావట్లేదు. నార్మల్ గా చనిపోయిన వాళ్ళు అస్థికలు ఎక్కడ కలుపుతాంరా? కాశీ వెళ్ళి గంగలోనా లేదా రాజమండ్రిలో గోదావరిలోనే కలుపుతాం. మా తాత మాత్రం పెద్ద చెరువులో కలపమన్నట్రా. అస్థికలు పెద్ద చెరువులో కలపడం ఏట్రా? మా అమ్మ కూడా అక్కడే కలిసిపోయింది కదరా, అందుకేనట. ఒరే పెద్దోడా, నాకు మీ అమ్మ తర్వాతేరా ఎవరైనా. మీ అమ్మ చనిపోయాక నాకింక ఈ జీవితమే వద్దనుకున్నాను. నేను కూడా వెళ్ళిపోతే నువ్వు అనాథవైపోతావనే ఒక కారణంతోనే నేను ఉండిపోయానురా. నా భార్యను తలుచుకొని రోజే లేదు. తనని ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నానురా. ఎప్పటికైనా ఈ బంధాలన్నిటిని వీడి నా భార్యను చేరుకుంటానని నాకు నమ్మకం ఉంది. ఎవరైనా ప్రేమించిన వారి పక్కనే సమాధిగా మారాలనుకుంటారు. నాకు ఆ అదృష్టం లేదురా. అందుకే మీ అమ్మ ఏ పెద్ద చెరువులో అయితే కలిసిపోయిందో నేను పోయాక నన్ను కూడా అక్కడే కలపండిరా. ఇదొక్కటేరా నా చివరి కోరిక. ఇది నెరవేర్చరా పెద్దోడా. వెళ్ళొస్తాను. ఓర్ని అవునా? పెద్ద చెరువులో తాత అస్థికలు కలపాలైతే రేపు ఎలాగో మనం విజయనగరం వెళ్ళిపోతున్నాం కదరా మామ. ఇందాకలు మీ నాన్నగారు చెప్పినట్టు రేపు ఎలాగో మనం కార్యక్రమం పెట్టేస్తాం. రేపు అయిపోగానే అందరం కలిసి వెళ్ళి పెద్ద చెరువులో కలిపేద్దాం. తాత చివరి కోరిక నెరవేర్చొచ్చురా. ఏమోరా మహేష్, మా నాన్న పెడతా అన్నాడు గాని తాత మా నాన్నని పెట్టమని అడగలేదు కదరా. ఎంతైనా వాళ్ళ కొడుకు పెడితేనే బాగుంటది. మళ్ళీ నువ్వు కూడా మొదటికి వచ్చావిట్రా. మీ నాన్నే ఫిక్స్ అయిపోయాడు కదరా, మళ్ళీ ఈ ఆలోచనలన్నీ ఎందుకు? ఏమోరా మహేష్, పెద్ద చెరువు తాత బాధపడతాడేమో అని అనుకుంటున్నాను. అబ్బాబే తొక్క మొక్క అంటే మీ నాన్నే కదా ఇస్తాం ఆ పెద్ద చెరువు తాతకి. రేపు కార్యక్రమం గట్టిగా చేద్దాం. తాత ఎక్కడున్నా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏడంటారు? అదేరా మహేష్. ఏమండి నన్ను క్షమించండి. నేను మధుగాడు మిమ్మల్ని దిప్పుపడం వల్లే కదా మీరు పొద్దున అంతలా కోప్పడ్డారు. వాళ్ళు అంతలా మాట్లాడుతుంటే మీరు అసలు ఏం అనపోయేసరికి కోపం చల్లగా అన్నానండి. ఏమండి ఏం మాట్లాడాడండి? ఏమే నువ్వు అనడం వల్ల ఆ మధుగాడు రెచ్చగొడటం వల్ల నేను అనలేదే. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా మోపలో ఉన్న బాధ, చిన్నప్పటి నుంచి పెదనాన్నగారి మీద ఉన్న ప్రేమ నాతో అలా మాట్లాడేలా చేసింది. పొద్దున నేను మనిషినే కదే, నాకు కోపాలు తాపాలు ఉంటాయి కదా. సహనంగా ఉంటాం గొప్పే, కానీ తప్పు జరుగుతున్నప్పుడు కూడా సహనంగా ఉంటే ఇంకా పెద్ద తప్పే. వాళ్ళతో అలా మాట్లాడకపోతే వినరే. ఇప్పుడు మాత్రం విన్నారేంటండి? వాళ్ళు అస్సలు మారండి. కానీ ఏ మాటగా ఆ మాట. కార్యం మీరు జరిపిస్తారని చూడండి, నాకు చాలా బాగా నచ్చేశారు. మీరు వెంటనే వచ్చి మిమ్మల్ని కౌగిలించుకోవాలనిపించిందండి. కానీ ఏంటే కానీ మామయ్య గారు చివరి కోరిక సొంత కొడుకుతో కార్యం జరగాలని కదండి. పెదనాన్న ఎక్కడున్నా అర్థం చేసుకుంటాడే. ఒకవేళ కోప్పాడతాడా నా మీద, పడని, నేను భరిస్తాను. ఎందుకు బాధపడతాడు తమ్ముడు దొక్కమొక్కలాగా? బోల్డ్ అంత ఆనందిస్తాడు దొక్కమొక్కలాగా. ఎరా తమ్ముడు మాట్లాడవా నాతో దొక్కమొక్కలాగా? పొద్దున్న నువ్వు నన్ను తిడతా గానీ నా జీవితం నాకు కళ్ళ ముందు కనబడలేదురా తమ్ముడు దొక్కమొక్కలాగా.
నాన్న నా కోసం ఎన్ని చేశాడు రా దుఃఖముఖలాగా, కావాల్సినవన్నీ ఇచ్చాడు దుఃఖముఖలాగా. కానీ నేను అవసరం లేని దాని గురించి పట్టించుకుని నాన్నను అసహించుకున్నాను. నువ్వు నా కళ్ళు తెరిపించిన దేవుడు రా తమ్ముడు దుఃఖముఖలాగా. నాన్న నన్ను ఎలాగో క్షమించడు, నువ్వైనా నన్ను క్షమించురా తమ్ముడు దుఃఖముఖలాగా. అన్నయ్య పొద్దన్నయ్య, నేనే పొద్దునేదో ఆవేశంలో మిమ్మల్ని అన్నేసి మాటలు అనేసాను, నన్ను క్షమించండి. అయ్యి బాబోయ్, లేదు బావగారు, మీరు కరెక్ట్ గానే అన్నారు. మీరు ఇంకా అలాగే మౌనంగా ఉండుంటే మాకు ఇవాళ ఈ పశ్చాత్తాపం దక్కేది కాదు బావగారు. లేదు బావగారు, కొంచెం ఎక్కువ మాటలే అనేసాను. నువ్వు అవేం పట్టించుకోకరా తమ్ముడు దుఃఖముఖలాగా. బయట వాళ్ళు ఎవరైనా అన్నారా ఏంటి దుఃఖముఖలాగా? తమ్ముడు నువ్వే కదా అన్నావు దుఃఖముఖలాగా. ఎవరి గురించో చెప్పలేదు కదా దుఃఖముఖలాగా. మన నాన్న గురించి బాధపడే కదా చెప్పావు దుఃఖముఖలాగా. నా తప్పులన్నీ నాకు తెలిసేరా తమ్ముడు దుఃఖముఖలాగా. అవునవును అవును అవును, నా తప్పులు కూడా నాకు తెలిసే బావగారు. ఒరే తమ్ముడు, చెప్పన్నయ్య. నాన్నకి పిండం నువ్వు పెడతావైతే, అంటే అదేం కాదురా తమ్ముడు, నాన్న కోసం నేను ఏ పని చేయలేదు దుఃఖముఖలాగా. కొడుకు బాధ్యతగా ఈ పని అయినా నెరవేర్తిస్తే బాగుంటదని అనుకుంటున్నాను రా తమ్ముడు దుఃఖముఖలాగా. అన్నయ్య, మీరు మారాలని తిట్టానన్నయ్య పొద్దున అలాగా. ఇప్పుడు కూడా నేనే మీ దగ్గరికి వచ్చి బతిమలాడదాం అనుకున్నాను అన్నయ్య, కానీ ఇంతలోనే మీరు వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. పెదనాన్నగారు కూడా చాలా సంతోషిస్తారు. థ్యాంక్స్ అన్నయ్య. అయ్యి బాబు తమ్ముడు, నాకు థ్యాంక్స్ చెప్తావు తమ్ముడు దుఃఖముఖలాగా. నేనే నీకు రుణపడిపోయి ఉంటాను దుఃఖముఖలాగా. నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందరా తమ్ముడు దుఃఖముఖలాగా. ఏటేటో మాట్లాడించుకుంటున్నారు. నీలాంబరి, బావగారు మామయ్య గారికి పిండ ప్రదానం చేసే కార్యక్రమం చేయిస్తానన్నారు నీలాంబరి. ఏటనియా, ఏటి నిజమా? ఏదైనా చూడు, ఆ ముసలోడు కార్యం జరిపిస్తా. బాగుంది. దెబ్బ అదిరిపోయింది బావగారు. కన్న కూతురులా చూసుకున్నారు కదా నీలాంబరి నిన్ను మామయ్య గారు. ఇంకెప్పుడు మారుతావు నువ్వు? మనకున్న ఒక్క చుట్టం మన నాన్నే మనకు దుఃఖముఖలాగా. అతనే పోయాక మనకి ఇంకెవరున్నారు నీలాంబరి దుఃఖముఖలాగా. ఇప్పుడు ఒకవేళ ఆస్తి వచ్చింది అనుకో, అది తీసుకెళ్లి నీ కూతురికి ఇస్తావు. నీ కూతురు నీ దగ్గర ఏమైనా ఉంటదా? పెళ్లి చేసుకుని ఆస్తి అంతా వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళిపోతుంది కదా దుఃఖముఖలాగా. నువ్వేమైనా అనుభవిస్తావు చేస్తావు దుఃఖముఖలాగా. తాడు బొంగరం లేనండి నేనేంటి చేసుకుంటాను ఆస్తి అంతా దుఃఖముఖలాగా. అదే ఆ అనాథ పిల్లలకి వస్తే పుణ్యం మొత్తం మందే కదా నీలాంబరి దుఃఖముఖలాగా. నాన్న అలాగే ఆలోచించుంటాడు దుఃఖముఖలాగా. రేపు పొద్దున్నే విజయనగరంలో మా నాన్నగారు కీర్తిశేషులు శాసగిరిరావు గారి అస్థికులు, ఆయన కోరిక మేరకు నేను పెద్ద చెరువులో కలుపుతున్నాను నీలాంబరి దుఃఖముఖలాగా. పదరా తమ్ముడు, ఇంక ఈ ముష్టిమొండ మారదు. రేపు పొద్దున్నే విజయనగరం బయలుదేరుదాం మనం దుఃఖముఖలాగా. సరే అన్నయ్య. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. ఏట్రా మామ, ఎంత మార్పు? మీ నాన్న మాత్రం నిన్న అలా తిట్టపోయి ఉంటే ఈ రోజు ఇతను ఇలా ముద్ద పెడతాడంటవా? మా నాన్న తిట్లేమో గాని తాతదరా బలమైన కోరిక. ఆ బలమైన కోరిక వల్ల బంధాలను లెక్క చేయనోడు కూడా ఇలా బంధాలకి బందీగా మారాడు. ఎవర్రా? బుడతాడు. ఎత్తు మాట్లాడు. ఏ ఎమోషనల్ మూమెంట్ లో గానీ ఎత్తాడు, కామెడీ చేస్తాడు రా బాబు. ఎందుకు వేస్ట్? లాస్ట్ లో ఎన్ టైటిల్స్ అయిపోయి వీళ్ళు సీన్ వేసుకుందాం. ఏంట్రా ఇద్దరేదో మాట్లాడుకుంటున్నారు? అబ్బే ఏట్లేదు అంకుల్, నిన్న మీరు తిట్టిన తిట్ల గురించే డిస్కస్ చేసుకుంటున్నాం. అంత బాగా తిట్టానేంట్రా? మీరు తిట్టినంత సేపు ఒకటి కాపుకున్నాం అంకుల్. మీరు తిట్టడం ఆపి అలా పక్క వెళ్ళిపోయారా? వెంటనే బయటికి వెళ్ళి పోసుకున్నాం. అంతలా పడిపోయింది మా ఇద్దరికి. తిడితేనే భయం వస్తుంది ఏంట్రా మీకు? కార్యక్రమం గట్రా అయిపోయింది కదా, మీ నాన్నగారు కంగారు పడుతున్నారు. నువ్వు ముందు ఇంటికెళ్ళు. సరే అంకుల్. ఏయ్, ఇంటికెళ్ళి తలస్నానం చెయ్యు. ఏది పడితే అది ముట్టేసుకోకు, సరేనా? మై నేమ్ ఇస్ కై అంటే సరిపోద్ది కదా అంకుల్. గొవ్వ గియ్యైపోద్ది. మూసుకుని ఇంటికెళ్ళు. ఎంత ప్రేమ అంకుల్, వెళ్ళొస్తాను. రే మహేష్, చిన్న మాట. అయ్యా దాందే ఉంది అంకుల్, పెద్ద మాట చెప్పండి పర్లేదు. మాది మిడిల్ క్లాస్ రా, మీది డూప్లెక్స్. మేము ఫ్యాన్ లేకపోయినా పడుకుని పోతాం. మీరు ఏసీ లేకపోతే కునుక్కు కూడా తీయలేరు. కానీ 11 రోజులు మీ వాళ్ళని, మీ ఇంటిని, మీ సౌకర్యాలన్నింటినీ వదిలేసుకుని కేవలం నీ స్నేహితుడి కోసం కొందరు చీయంటన్నా భోజనం పెట్టకుండా చేదరిస్తున్నా, మాసిపోయిన బట్టలేసుకున్నాం, ఆకలితో విసుక్కున్నాం. లోకంలో లేని తాతగారి కోసం నీ స్నేహితుడితో కలిసి తాపత్రయపడ్డావు. ఇది కదరా స్నేహం అంటే. నేను మీ ఇద్దరిని ఎంత తిట్టినా మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ఏ రోజు నేను తిట్టలేదురా. మావాడి వల్ల నువ్వు చెడిపోతావనో, నీ వల్ల మావాడి చెడిపోతాడనో భయపడ్డాను తప్ప మీ మధ్యన స్నేహం మాత్రం చెడ్డది కాదురా. ఈ 11 రోజులు ఎంత ఇబ్బంది పడ్డావో తెలుసురా మహేష్. మా ముగ్గురితో పాటు నువ్వు కూడా మిడిల్ క్లాస్ లో బతికావు. నువ్వు నిజంగా మచ్చలేని మహేష్ గాడివేరా. ఇలా రా చెప్తాను. ఏటంకుల్, చిల్లర ఏమైనా ఇస్తారా? రే మధు,
చెప్పండి నాన్నగారు. నీకో మాట చెప్పాలరా, నేను పోయాక నా అస్థికలు మాత్రం కాశీలో కలపరా. నాన్నగారు ఏటండి ఆ మాటలు? రేయ్, నేను బుక్ లో గట్ట రాయలేనురా, అందుకే నీకు ముందుగా చెప్తున్నాను. భూమి మీదకి వచ్చిన శాశ్వతంగా ఇక్కడే ఉండిపోడురా, ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాడు. ఎప్పుడో కదా వెళ్తాడు, ఇప్పుడు నుంచి ఎందుకు డిస్కషన్? తెలియాలరా, నీకది చెప్పాలి, అది నా బాధ్యత. నీకు ఇలాంటివి చెప్పకుండా నేను చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయాననుకో, మా నాన్న ఇలా చెప్పలేదే అని బాధపడతావు. నేను వాడికి ఏం చెప్పకుండా వచ్చానని చెప్పి నేను బాధపడతాను. అందుకే ముందు చెప్తున్నాను రా. నాతో ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి సరిపోయింది, అమ్మకి చెప్పాల్సిందే. మీ బెల్ట్ మీ మీద వాలిది. నీకు అర్థం కావట్లేదురా మధు, మీ అమ్మ నీ కోసం ఎన్నో నోములు నోచిందిరా, ఎంతో మంది దేవుళ్ళకి దండం పెట్టుకుంది. రేపొద్దున్న మేం పోయి నువ్వు ఉండిపోయిన తర్వాత నీ గురించి ఎవరు దండం పెట్టుకుంటారా? రేపొద్దున్న నీకొచ్చే భార్య కూడా నీ గురించి దండం పెట్టుకుంటుందో లేదో మనకు తెలియదు, ఎలాంటిది వస్తుందో మనకు తెలియదు. కానీ రేపొద్దున్న నువ్వు హ్యాపీగా సంతోషంగా బతకాలంటే, నీకు పుణ్యం రావాలంటే ఎలా వస్తుంది? తల్లిదండ్రులకి సక్రమమైన కర్మ జరిపించినప్పుడే ఆ పుణ్యం నీకు వస్తుందిరా మధు. మేము వెళ్తూ వెళ్తూ మీకు ఇచ్చే పుణ్యం అదేరా. అందుకే మీ అమ్మదైనా నాదైనా సరే తీసుకెళ్లి ఆ గంగలో కలపరా. ఇప్పుడు ఎందుకు నన్ను ఏడిపిస్తున్నారు మీరు? కాదు, ఎందుకు ఏడిపిస్తున్నారని. హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పాలరా మధు. చావు అనే దాన్ని ప్రతి ఒక్కడు యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేయకుండా పోయినాలని తలుచుకుంటూ ఉండిపోయామనుకో, మనం కూడా అక్కడే ఆగిపోతాం. చావు కూడా ఒక లెసనేరా మధు. ఉన్నంత కాలం రేపటి కోసం ఆలోచించావు. ఒరే మధు, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనిషి అనేవాడు రేపేం జరుగుతుంది, రేపేం జరగబోతుంది అనే ఆలోచనలతోనే మనసును నింపేసుకుంటాడ్రా. కానీ ప్రస్తుతం మీద ధ్యాస పెట్టి రేపు అనే దాని గురించి భయం పెట్టుకోకూడదురా మధు. రేపన్న రోజున అవసరాలకు పొదుపు చేశావు. రేపటి కోసం నిన్నలు ఎన్నో త్యాగం చేశావు. త్యాగాలు చెయ్యని మనిషే ఉండడురా, త్యాగం లేని బతుకు పూర్తి అవ్వదు. మన అనుకున్న వాళ్ళ కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధపడతాం. ఆ రేపటి రోజున నిన్నలలోనే ఆగిపోయావు, ఏం పట్టుకుపోయావు. నువ్వే చూసావు కదరా మధు, వెళ్తూ వెళ్తూ నేనేమైనా పట్టుకెళ్ళానా? ఇందాక చెప్పినట్టు రేపటి గురించి ఆలోచిస్తాం, నిన్నటి గురించి తలుచుకుంటాం. నిన్న రేపటి గురించి ఆలోచించి ప్రస్తుతాన్ని సరిగ్గా బతకట్లేదు. ఎన్ని భోగాలున్నా అనుభవించని రాజులు ఉన్నారు, ఎన్ని కష్టాలున్నా ఆనందంగా ఎదుర్కొంటున్న భటులు ఉన్నారు. అంతా మనం జీవితాన్ని ఎలా జీవిస్తున్నాం అన్న దాని మీదే ఉంటదిరా మధు. ఉన్న ఈ 4 రోజులు సంతోషంగా ఉండాలిరా మధు. 4 భుజాల మీద మనల్ని మోసే వరకు సంతోషంగా జీవించాలి, అర్థమైందా? నా కొడుకు నా రుణం తీర్చేశాడురా మధు. ఇంకా నేను వెళ్ళొస్తానే. తాత, నువ్వు వెళ్ళదు తాత, ఎక్కడే ఉండు తాత, ఇలాగే ఉండు తాత. కావాలంటే నీకు మంచి బాడీ తెస్తాను, అందులో దూరిపో. నిన్ను ముద్దు అని నిన్ను సరదాగా ఆట పట్టించడానికి అంటానురా, కానీ నాకు ఈ జీవితంలో దొరికిన గొప్ప మనిషివిరా నువ్వు. నువ్వు చేసిన ఈ సహాయం నేనెప్పటికీ మర్చిపోనురా మధు. నువ్వు మంచి స్థాయిలో ఉండాలి. మీ అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకోరా మధు. ఇంకా నేను వెళ్ళొస్తాను. సుఖీ భవ. తాత, తాత. మనవాడా, తాత, తాత, నువ్వు మళ్ళీ వచ్చావా? సూపర్.
ఏటర్ నాన్న అలా చూస్తున్నా ఎప్పుడు మనుషులను చూడలేదు నువ్వు. అర్జెంట్ గా ఈ బండిలో 300 పెట్రోల్ కొట్టే. డబ్బులేవండి. నేను ఎవరినో నీకు తెలియదేట మరి. విజయనగరం విజయనగరంలో ఫేమస్ వన్య మాస్టర్ నాన్న. అయితే ఏంటండి డబ్బులేవండి. అయితే అంటావేట మరి. విజయనగరం వచ్చాడు వన్య మాస్టర్ గారి నిలయం అంటే ఎవరైనా చెప్పేస్తారా నాన్న. అయితే నన్నేటి చేయమంటారండి? పెట్రోల్ కి డబ్బులేవండి. విజయనగరం జిల్లా మొత్తానికి నా ట్యూషన్ సెంటర్ ఫేమస్ రా నాన్న. ఎరా నాన్న చెప్పండి. వీళ్ళిద్దరు కూడా నా స్టూడెంట్స్ ఏనా మరి. అయ్యని నాకెందుకండి, పెట్రోల్ కి డబ్బులు ఎత్తే పెట్రోల్ కొడతాను. ఏటా మరి జ్ఞానానందం కాలేజీలో ప్రొఫెసర్ నేను తెలుసా నీకు. మీ పిల్లల గట్ట ఎవరైనా ఉంటే విజయనగరం పంపించి ఫీజు తీసుకుని ట్యూషన్ చెప్పేస్తాను. ఫ్రీగా చెప్పేస్తానేమో అనుకుంటా మళ్ళీ. సార్ ఇన్ని కిలోమీటర్లు వచ్చాం, ఇంకొక కిలోమీటర్ వెళ్తే వైజాగ్ వెళ్ళిపోతాం కదా సార్. ఎందుకు సార్ ఇప్పుడు? నువ్వు ఆగరా నాన్న, నా పరువు గట్ట తీసికి నువ్వు. ఒరే ఇతనితో పెట్టుకుంటే అవ్వదు గాని మన ఇద్దరం వెళ్ళిపోదాం పదరా బల్లి. అక్కడ బెల్లి డాన్స్ మిస్ అయిపోతాం. ఒరే మహేష్ మేము వైజాగ్ వచ్చాంరా. బెల్లి డాన్స్ ఎక్కడా? ఒరే బుడతా మేము విజయనగరం వచ్చాం. బెల్లి డాన్సులు అయిపోయి గానీ వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. అర్జెంట్ గిట్ వచ్చేయండి, వినాయక చవితి పందిరేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి. అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.